ప్రభువా, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు. దేవుడు ఎందుకు పైకి అంటున్నాడు? నీ పరిశుద్ధ సేవ చేసుకునే భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ 8వ నెల 2వ వారం నీ సన్నిధిలో నీ పరిశుద్ధ బలను తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మా అతిక్రమ దోషములు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా బలహీనతలను మమ్మల్ని విడిపించండి. నీ కృప చేతనే, నీ మహిమ చేతనే, నీ రక్తము చేతనే, నీ కనికరము చేతనే, నీ దయ పొందుకునే వ్యక్తిగా, నీ కృప పొందుకునే వ్యక్తిగా, నీ ప్రేమను పొందుకునే వ్యక్తిగా, నీ కనికరాన్ని పొందుకునే వ్యక్తిగా, నీ అనుగ్రహాన్ని పొందుకునే వ్యక్తిగా నాకు, నా కుటుంబానికి, నువ్వు నాకు అప్పగించిన సంఘానికి కృప మెండుగా అనుగ్రహింపబడిన కాక నీకే భక్త చెల్లిస్తూ తలలో చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించింది. ఇంకా మెలుచుకున్న నీ శరీరంలో నీ రక్తము యేసు నామములో రాను దినాలలో అనేకులు నీ స్థలానికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ బల్లలో వారు కూడా చేయి పెట్టి భాగ్యం అనుగ్రహించింది. ఇది ప్రేమించి నీ మందిరానికి తీసుకొచ్చిన దశమ భాగములు, కానుకలు, రైసు, మొక్కుబడులు, తల్లి ఫలములు యేసు నామములో దీవించండి. ఈ సంఘాన్ని నూరంతులుగా దీవించమని, ఈ స్థలం మీద నీ కృప ఉండుగాక, ఈ మందిరం మీద నీ సన్నిధి ఉండుగాక, ఈ మందిర పరిచర్యని సేవ చేస్తున్న వారి మీద ఈ అభిషేకము నిలుచునుగాక. ఈ మందిరంలో నీ దీప స్పర్శను మండునుగాక. నీ మందిరములు అభిషేకముతో మందిరమంతయు నీ కృపతో నింపబడునుగాక. సముద్రానికి ఈ మందిరం వచ్చునుగాక. సర్వకృపానిధిని, సంపదల ధనిని నీ కృపతో మమ్మల్ని నింపునుగాక. మమ్మల్ని తగ్గించుకొని నీ ఉన్నతమైన నామాన్ని హెచ్చించే భాగ్యము మాకు అనుగ్రహించబడునుగాక. మరొక వారానికి మమ్మల్ని సిద్ధపరచి నీ కృపతో నింపి నడిపించమని, ఈ వారం రోజుల పరిచర్యకు నీ కాపుదల భద్రత కోరుకుంటూ, ప్రయాణాలకు నీ కాపుదల భద్రత కోరుకుంటూ, రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో తిరిగి నీ పరిచయం చేసి వస్తున్న నీ సేవకునికి నీ కాపుదల భద్రత కోరుకుంటూ, నీ కృపకి అప్పగించుకుంటూ యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నీ పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. దగ్గరగా చెప్పండి, అందరూ చెప్పండి. నా ప్రాణంలో హోమాను సంధించు, నా అంతరంగంలో విశ్వస్తున్న ఆయన పరిశుద్ధులను సంధించు, నా ప్రాణంలో హోమాను సంధించు. ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరొకము పరలోకమందున నా తండ్రి పరిశుద్ధుడు